ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి సుశీల గారు బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుశీల గారు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు. చిన్ని కృష్ణ స్వగ్రామం అయిన తెనాల్లో అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. సుశీల గారి మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంద్ర, నరసింహనాయుడు, గంగోత్రి వంటి సినిమాలకు కథలు అందించారు చిన్ని కృష్ణ. టాలీవుడ్లో ఆయనకు ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు, పేరు ఉంది. ఆయన తల్లి సుశీల గారితో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఇటీవల మదర్స్ డే పురస్కరించుకొని ఆయన పెట్టిన పోస్టే అందుకు నిదర్శనం. జన్మజన్మలకు నీకే కొడుగ్గా జన్మించాలని ఉందంటూ మదర్స్ డే స్పెషల్గా ఆయన ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా అమ్మ ప్రేమ గొప్పతనాన్ని తెలుపుతూ ఆయన రాసిన కవితలు కూడా ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ కష్ట సమయంలో చిన్ని కృష్ణకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలంటూ ఆయనకు తెలిసిన వారు, తెలుగు సినిమా ఇండస్ట్రీ వారందరూ కూడా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నారు. ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి సుశీల గారు బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుశీల గారు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు. చిన్ని కృష్ణ స్వగ్రామం అయిన తెనాల్లో అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. సుశీల గారి మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంద్ర, నరసింహనాయుడు, గంగోత్రి వంటి సినిమాలకు కథలు అందించారు చిన్ని కృష్ణ. టాలీవుడ్లో ఆయనకు ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు, పేరు ఉంది. ఆయన తల్లి సుశీల గారితో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఇటీవల మదర్స్ డే పురస్కరించుకొని ఆయన పెట్టిన పోస్టే అందుకు నిదర్శనం. జన్మజన్మలకు నీకే కొడుగ్గా జన్మించాలని ఉందంటూ మదర్స్ డే స్పెషల్గా ఆయన ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా అమ్మ ప్రేమ గొప్పతనాన్ని తెలుపుతూ ఆయన రాసిన కవితలు కూడా ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ కష్ట సమయంలో చిన్ని కృష్ణకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలంటూ ఆయనకు తెలిసిన వారు, తెలుగు సినిమా ఇండస్ట్రీ వారందరూ కూడా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511